కుటుంబాన్ని నష్టం చేసుకునే పనులు, జీవితాన్ని, చదువుల్ని నష్టం చేసుకునే పనులు చేపిస్తుంటాడు సాతానుడు. ఉత్తరాలు ఇవన్నీ. సాతానుడు ఉత్తరం తప్పిపోయిన కుమారుడికి ఒకరోజు ఒక రూపంలో వచ్చింది. ఏంటి అనంటే, మా తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని పంచుకొని ఈయన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనే సాతానుడు ఒక ఉత్తరం రాశాడు వాడికి. పంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. సాతానుడు లోతుకు ఒక ఉత్తరం రాశాడు. ఈ అబ్రహాముతో ఉండి భక్తి చేయలేను, నేను ఈయన దగ్గర నుండి వేరైపోవాలనే ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం తీసుకున్నాడు, చదువుకున్నాడు, వేరైపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఆ కుటుంబాల్లో నుండే శాపం వచ్చిందండి. మోయాబీలు, అమ్మోనీయులు శాపగ్రస్తులు. వాళ్ళు ఎవరంటే లోతు కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు. కారణం, సాతానుడు ఉత్తరం చదువుకొని అబ్రహాముకు దూరమైన బ్యాచ్ వీడు. యోధాకు ఒక ఉత్తరం వచ్చింది ఒక రోజున. సాతానుడు ఎలాంటి లెటర్ పంపాడు వాడి అతని దగ్గరికి? ఇదిగో నీ గురువు గారిని, ఆ ప్రభువుని అప్పగించు, నీకు కొంచెం డబ్బు ఇస్తారంటలే వాళ్ళు, ఆ డబ్బుతో కొంచెం పొలం కొనుక్కుందువు కానీ, వ్యవసాయం చేసుకుందువు కానీ, బాగా మొక్కజొన్న పంట వేసుకొని తిందువు కానీ అని చెప్పింది సైతాను యోధా ఇస్కరియోతు. ఓహో, ఈయన పట్టిస్తే డబ్బు ఇస్తారా? ఆ డబ్బుతో పొలం కొంటానా? ఆ పొలంతో నేను పంట వేసుకొని తిని హాయిగా బ్రతుకుతానా? ఓహో, ఇదేదో బాగుంది అని ఆ సాతాను రాసిన లెటర్ చదువుకొని ఇంకంతే ప్రభువుని అప్పగించాడు. అంతే, ఆ లెటర్ చదువుకున్నాడు, ఆ పని చేశాడు, ఆయనకు ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజున యవనస్తులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఎందుకు పాల్పడుతున్నారు అని అంటే, సాతానుడు ఉత్తరాలు చదువుతున్నారు వీళ్ళు. కానీ దేవుని సంఘంలో, జీవము కలిగిన దేవుని సంఘంలో పరిశుద్ధాత్ముడు ఏం చెబుతా ఉన్నాడంటే, నేను పంపిస్తున్న ఉత్తరాలు చదువుకోండి మీరు. నేను నీకు రోజుకి 4 ఉత్తరాలు రాస్తున్నాను కదా. ఈ సైతాన్ లెటర్లు చదివే తీరిక ఎక్కడది నీకు అసలు? నీ ఆత్మను పాడు చేసుకునే మాటలు వినటానికి తీరిక ఎక్కడది నీకు అసలు? నీ స్నేహాన్ని చెడగొట్టేటటువంటి పాడు స్నేహాలు చేసే తీరిక ఎక్కడది నీకు? నేను నీకు ఉత్తరాలు పంపిస్తున్నాను. ఎన్ని లెటర్స్? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రియులరా, ఈ మాట ఈ మందిరం చాలా చిన్నదిగా ఉన్నప్పుడు, అంటే చాలా చిన్నదిగా అంటే తాటాకులు పాకాలో ఉన్నప్పుడు, ఈ వాక్యాలు ఏదన్నా మందిరంలో వాక్యాలు పెట్టాలి అని నేనేం చేశానంటే, ఈ బట్టలు అమ్మేటప్పుడు అట్ట ఇస్తారు చూడండి, బట్టలను చుట్టిన అట్ట, ఆ అట్ట ఒకటి తెచ్చి ఒక తెల్ల పేపర్ని ఆ అట్ట మీద అంటించి మైదాతో, పెన్నుతో ఈ వాక్యం రాశాను ఫస్ట్గా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆ బట్టలు చుట్టిన అట్ట మీద తెల్ల పేపర్ అంటించి పెన్నుతో, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, కీర్తనలో 91:15 అని ఒక అట్ట మీద రాసి, ఆ పైన 2 రంధ్రాలు వేసి దారం తగిలించి ఈ మందిరంలో ఎక్కడో గోడకు తగిలించా, ఆ క్యాలెండర్ తగిలించినట్లుగా.
ఈ మందిరంలో అసలు వాక్యాలు పెట్టడంలో మొట్టమొదటి వాక్యం అదే, తాటాకులు పాకాగా ఉన్నప్పుడు. సోదరుడా, సోదరి, దేవుని పనిని నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యవనస్తులారా, యవనరాళ్ళారా, బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మ నాన్న మీద తిరుగుబాటు చేయడం గొప్ప అనుకుంటున్నావేమో, అది గొప్ప కాదు, నాశనం తెచ్చుకోవటం. దేవుని సేవకుడు మాట వినకుండా, కనబడకుండా తప్పించుకొని తిరిగి నీ స్నేహాల్లో పడిపోయి పాపంలో బ్రతకాలనుకుంటున్నావేమో, కాలేజీలు ఎగరగొట్టాలనుకుంటున్నావేమో, డ్యూటీలు ఎగరగొట్టాలనుకుంటున్నావేమో, చెడు స్నేహాలు పట్టాలనుకుంటున్నావేమో. అది తెలివితేటలు కాదు, అది నాశనమయ్యే తెలివి. అది అయితే సంఘములో బాగా గుర్తుపెట్టుకోనండి, సంఘములో ఫస్ట్ యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరయ్యానంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, నేను ఇలాగ మిమ్మల్ని చూస్తా ఉన్నప్పుడు మీ తలల కంటే, మీ ముఖాల కంటే దేవుని ఆత్మ నాకు కనబడతా ఉంటది. ఆయన మన మధ్య సంచరించుచున్న సమయం ఇది. ఆయన నిన్ను తాకుచూ ఉన్న సమయం ఇది. నీకు ఏమి కావాలా అని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. నీకు ఏమి ఇవ్వాలా అని ప్రభు ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను ఎలాగో బాగు చేయాలా అని ఆలోచన చేస్తుంటాడు. నిన్ను ఎలాగో లేపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగో నీకు సహాయం చేయాలా అని ఆలోచిస్తాడు. ఎలాగో నీకు దీర్ఘాయుష్యం ఇవ్వాలని చూస్తాడు. ఎలాగో నిన్ను రక్షించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క ఉత్తరం. అది దేవుని యొక్క ఉత్తరం. దేవుని దగ్గర నుండి సంఘానికి ఉత్తర బట్వాడా జరుగుతూ ఉంటది. ఆమేన్. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మనందరికీ శ్రమలు ఉంటాయండి. అసలు బైబిల్లో స్టార్ట్ చేయండి, అబ్రహాం జీవితాన్ని స్టడీ చేయండి. అబ్రహాంకి ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఆ తర్వాత దాటి యాకోబు దగ్గరికి రండి, ఇస్సాకు దగ్గరికి రండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఆ తర్వాత దాటి మోషే దగ్గరికి రండి, ఎన్ని శ్రమలు. యెహోషువకి ఎన్ని శ్రమలు. ఇంకొంచెం దాటి వస్తే దావీదుకి ఎన్ని శ్రమలు. ఏలియా ఎలీషాలకి ఎన్ని శ్రమలు. ఆ తర్వాత మరలా దాటి ముందుకు వస్తూ ఉంటే యెషయాకి ఎన్ని శ్రమలు, ఇర్మియాకి ఎన్ని శ్రమలు, యెహెజ్కేలుకి ఎన్ని శ్రమలు. ఇంకా దాటి క్రొత్త నిబంధనలోనికి వస్తే పౌలు గారికి ఎన్ని శ్రమలు. శ్రమలలో సిరులు దాగి ఉన్నాయని ఒక భక్తుడు అంటాడు. సిరులు అంటే సంపదలు, రిచెస్. దేర్ ఆర్ రిచెస్ ఇన్ సఫరింగ్స్ అని రాస్తాడు. శ్రమలలో సిరులు దాగి ఉన్నాయి. సోదరుడా, సోదరి, నీకేదైనా ఒక శ్రమ ఉంది అని అంటే ఆ శ్రమలో దేవుడు నీకు సిరి దాచి ఉంచాడు. నువ్వేం చేయాలంటే ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలి. అబ్రహాము మొరపెట్టిన రీతిగా, మోషే మొరపెట్టిన రీతిగా, దావీదు మొరపెట్టిన రీతిగా, పౌలు గారు మొరపెట్టిన రీతిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, యవనస్తుడుగా, యవనరాలుగా ఆయనకు మొర్రపెట్టడం నువ్వు నేర్చుకోవాలి. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. ఇంకొక విషయం ఏంటంటే,
శ్రమలో నిన్ను ఒంటరిగా విడువడు. శ్రమ ఉన్నప్పుడు ఆయన నీకు ఎప్పుడు దూరంగా ఉండడు. ఒకరోజు ఉదయమే ఒక రాజు ముగ్గురు యవనస్తుల్ని పలకరిద్దామని వచ్చాడు. ఎంతమంది యవనస్తుల్ని? ముగ్గురు యవనస్తుల్ని ఒక రాజు పొద్దున్నే పలకరించాలని వచ్చాడు. వాళ్ళు ముగ్గురు ఎక్కడున్నారయ్యానంటే అగ్నిగుండంలో ఉండారు. ఏ గుండం అండి అది? ఏ గుండం అది? అగ్నిగుండం. కొన్ని గుండాలు ఉన్నాయి. ఒకటి వాయుగుండం, రెండు నీళ్లు సుడిగుండం, సుడులుగా తిరుగుతూ ఉంటాయి. ఆ ఈత రానోళ్ళు కానీ ఆ నీళ్ల ప్రవాహంలో ఆ సుడి దగ్గరకు వెళ్ళారంటే అది భలే తిప్పుతుంది. నిన్ను తిరగలను తిప్పినట్టు తిప్పుతూ ఉంటే నీకేమనిపిస్తుంది? ఆహా భలే తిప్పుతుందే అని అనుకుంటా ఉంటావు. అది తిప్పి 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 ఆ సుడిగుండం లోపలికి పంపేస్తుంది. ఇక నువ్వు రావాలన్నా రావు. అమ్మాని కాకేసినా దేవుడాని కాకేసినా ఎవరు వినరు, ఎందుకంటే నువ్వు లోపల ఉంటావు. సోదరుడా, సాతానుడు ఉత్తరాలు చదువుకొని తాత్కాలికంగా వాటితో బ్రతుకుతున్నావంటే అవి నిన్ను గుండాల్లో పడేస్తాయి. వాయుగుండము, సుడిగుండం అది. ఈ వాయుగుండాల్లో పడిపోయిన వాళ్ళు, ఈ సుడిగుండాల్లో పడిపోయిన వాళ్ళు తిరిగి లేవలేకపోతున్నారు. మరలా పశ్చాత్తాపడదామని అనుకున్నా తరుణాలు రావట్లేదు. సాతానుడు ఎప్పుడు నిన్ను అలాగే సుడిగుండాల్లో ముంచాలని చూస్తూ ఉంటాడు, రకరకాల తలంపులు పెట్టి. నువ్వేమనుకుంటావంటే నేను బీటెక్ చదువుతున్నాను, నాకు తెలుసులే అన్నీ అనుకుంటావు. నేను ఎంసెట్ ఎంట్రన్స్ రాస్తున్నాను, నాకు అన్నీ తెలుసులే అనుకుంటావు. నేను రేపు టీటీసీ ఎగ్జామ్ కూడా రాయబోతున్నాను, నాకంటే ఎవరు తెలుసులే ఇక్కడ అనుకుంటావు. ఒకని ఎదుట సరి అయిన మార్గముగా అది కనబడుతుంది కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది. వాక్యాన్ని ధిక్కరించే యవనస్తుడా, దేవుని చిత్తమునకు ఎదురుదన్నే సహోదరుడా, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా నేనే అని బ్రతుకుతున్న సహోదరుడా, వాయుగుండములో సుడిగుండములో వెళుతున్నావని తెలుసుకో. నీవు ఇదిగో ఈ రాజు ఈ ముగ్గురు యవనస్తుల్ని పలకరిద్దామని వెళ్ళాడు. ఏ గుండం? ఈ గుండం అగ్నిగుండం. చెప్పండి అందరూ, అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో ముగ్గురు యవనస్తులు ఉంటే ఆ రాజు వచ్చి అగ్నిగుండంలో తొంగి చూస్తే ఎంతమంది కనపడ్డారు? నలుగురు కనపడ్డారు. ఈ రాజు అంటున్నాడు, నేను ముగ్గురునే కదా వేసింది, మీరేంటి నలుగురు ఉన్నారు అంటున్నాడు. రాజు ముగ్గురిని వేస్తే దేవుడు ఒక్కరిని వేశాడు, దేవదూతను వేశాడు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. శ్రమలో ఉన్నారు, నువ్వు వెళ్ళి తోడుగా ఉండు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. చప్పట్లు కొట్టండి వేసాయి ఒకసారి. దేవుడు మనకు ఎల్లప్పుడూ
ఎంతమందిగా కనపడ్డాడు? నలుగురుగా కనపడ్డాడంటే ఇదిగో ఈ ఉత్తరాన్ని పంపాడు. ఏ ఉత్తరం అది? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ప్రియులారా, ఈ ఉత్తరాలు తీసుకోవాలండి దేవుని దగ్గర. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఈ ఉత్తరాన్ని నేను దేవుని దగ్గర ఎన్నోసార్లు తీసుకున్నా. నీవు శ్రమలో ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. ఎప్పుడూ నిన్ను విడవడండి. నువ్వేం చేయాలంటే ఆయనకు మొరపెట్టుకుంటా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఆయన దగ్గర నువ్వు వేడుకుంటా ఉండాలి. శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయి. కృంగిన పరిస్థితులు వచ్చినాయా? ప్రార్థన చేయి. నువ్వు నన్ను విడవని దేవుడు ప్రభువా అని నువ్వు ఆలోచన చేసు. అసలు షడ్రక మేషక అబేద్నెగోల విషయం నేను ఆలోచన చేసిన విషయం ఏంటంటే, వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళి ప్రభువా నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేశారో చేయలేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు అడగకపోయినా దేవుడు తన దూతను పంపించాడండి. అంటే అది దేవుని స్వభావం, అంతే. దేవుని యొక్క సహాయము చేసే మనస్సు అది. శ్రమలో ఉన్నావు, ఆయన నీకు తోడుగా ఉండటం ఆయన పని, అది ఆయన బాధ్యత. మనుషుల పని ఏంటో తెలుసా? నువ్వంతా బాగుంటే, అంతా నీవు సజావుగా ఉంటే నీకు తోడుగా ఉంటారు, నీ దగ్గరే ఉంటారు, నీ మాట వింటారు. నీవు ఇబ్బంది పడుతున్నావు అని తెలిసిందో అందరు నిన్ను వదిలిపెట్టి వెళ్తారు. శ్రమలో స్నేహితుడు దూరం అవుతాడు, దేవుడు దగ్గర అవుతాడు. ఆమేన్. అందుకనే ఈ ఉత్తరాన్ని నువ్వు తీసుకోవాలి దేవుని దగ్గర. ఏమని చదువుతున్నాడు? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. రెండవ లెటర్ ఏంటండి? అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చూసారా? విడిపిస్తాడంట. ఎలా విడిపిస్తాడో చూద్దామా దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథం ఉంది అండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును. చూసారండి, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. చూసారా ఎలాంటి ఉత్తరం వచ్చింది ఇది? అతని విడిపించి అతని గొప్ప చేసేదను. సోదరుడా, సోదరి, అది నీ కడుపులో బాధ అయినా సరే, నిన్ను కృంగదీస్తున్న వ్యాధి అయినా సరే, నిన్ను మానసికంగా అణిచి త్రొక్కి కృంగదీస్తున్న సమస్య అయినా సరే,
దీర్ఘకాలపు వ్యాధి అయినా సరే దేవుని దగ్గర నుండి నీకు ఒక ఉత్తరం వస్తుంది. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను అనగా నిన్ను ఆయన విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. యవనస్తులారా, ఒకవేళ నీకు అలవాటైన ఆ చెడు అలవాట్లు, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నీవు విడుదల పొందాలి అని అనుకుంటూ ఎలాగ విడిపించబడాలా నేను అనుకుంటున్నావేమో, నువ్వు ప్రభువుని అడిగితే వాటి నుండి విడిపిస్తాడు దేవుడు నిన్ను. ఆయన నిన్ను విడిపించే దేవుడు. అనగా సాతాను మనుషుల్ని బంధిస్తున్నాడండి. చెడు అలవాట్లతో కొంతమందిని బంధిస్తున్నాడు, ప్రార్థనాహీనతతో కొంతమందిని బంధిస్తాడు. కొంతమంది వాక్యం చదువుతాము కానీ వాక్యం విషయమై గ్రహింపు లేకుండా ఉంటాం, అలాగూ గ్రుడ్డితనంతో బంధిస్తాడు సాతానుడు.